చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక్కడ ఒక వార్త కనిపిస్తున్నది. జనజీవన స్రవంతిలోకి చంద్రన్న ప్రభాత్, ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్, ఈ ఇద్దరు టాప్ కమాండర్స్, టాప్ లీడర్స్, అగ్రనేతలు మావోయిస్టు పార్టీలో. వాళ్ళిద్దరూ మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు లొంగిపోవడం జరిగింది. ఇక వాళ్ళే వీళ్ళు. ఈయన బండి ప్రకాష్, ఈయన ప్రసాదరావు అలియాస్ చంద్రన్న. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ప్రభాత్, చంద్రన్న. చిత్రంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, శాంతి భద్రతల విభాగం ఏడీజీ మహేష్ భగవత్, ఎస్ఐబి చీఫ్ సుమతి. మావోయిస్టు పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా అడవులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మంగళవారం కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. చంద్రన్నకు 25 లక్షలు, ప్రభాత్కు 20 లక్షల రివార్డును డీజీపీ అందించారు. చంద్రన్న కేంద్ర కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గనిర్దేశత్వం చేస్తున్నాడు. ప్రభాత్ ఏమో కోల్ బెల్ట్ కమిటీకి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రెస్ టీం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి నేపథ్యం, పార్టీలో కార్యకలాపాల గురించి డీజీపీ మీడియాకు వెల్లడించారు. సో ఇది ఒక రకంగా మావోయిస్టు పార్టీకి ఒక బిగ్ షాక్ కిందనే చెప్పాలి. కానీ ఇక్కడ ఇది ఎట్లా ఉన్నదంటే మీరు చూడండి, వీళ్ళు లొంగిపోతున్నారు ఒక వారం రోజుల నుంచి ఒక లీక్ వస్తున్నది. వాళ్ళు ఎందుకు లొంగిపోతారు అని బయట పౌర హక్కుల నాయకులు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు లొంగిపోతున్నారు అంటే బిఫోరే వీళ్ళందరినీ వీళ్ళు ఆధీనంలో స్వాధీనం చేసి అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళని పెట్టుకొని ఏదో ఒక రోజు ఆ లొంగుబాటును చూపిస్తున్నారా? వీళ్ళది కూడా అంతే. బండి ప్రకాష్ లొంగిపోతున్నారని 15 రోజుల నుంచి ఒక ప్రచారం చాలా గట్టిగా జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు హిడ్మా లొంగిపోతుందని దాదాపు ఒక 4-5 రోజుల నుంచి జరుగుతున్నది. నిజంగానే హిడ్మా కూడా కేంద్రం పరిధిలో వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాడా? ఇంకో వారం 10 రోజుల తర్వాత ఆయన్ని కూడా చూపిస్తారా? చూడాలి మరి ఏమైంది అన్నది. ఇప్పుడు మల్లోజులది కూడా అంతే కదా. మల్లోజులది ఆశ అనేది కూడా లొంగిపోతురని వాళ్ళని ఒక 15 రోజుల తర్వాత వాళ్ళని చూపించారు. వాళ్ళు లొంగిపోయారు. సో దాదాపుగా ఈ అగ్రనాయకులందరినీ వీళ్ళ ఆధీనంలో పెట్టుకొని విడతల వారీగా ఇక ఊక చంపితే ప్రజల్లో నెగిటివిటీ వస్తున్నది. మేము చూసిరా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతున్నాం, లొంగిపోయేలా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి కేంద్రం ఈ ప్రయత్నం చేస్తున్నదా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది.